అల్వాల్ పోలీస్ స్టేషన్లో నమోదైన బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి మేడ్చల్ పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం 2024లో ఒక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల బాలిక గర్ల్స్ వాష్రూమ్ కు వెళ్లిన సమయంలో అక్కడ పెయింటింగ్ పనులు చేస్తున్న వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక తన టీచర్ కు విషయం తెలిపింది. టీచర్ సమాచారం మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అల్వాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు అల్వాల్ కు చెందిన ఆర్జే నారాయణ 47 వయసు గల వ్యక్తిగా గుర్తించారు. కేసును విచారించిన మేడ్చల్ పోక్సో కోర్టు న్యాయమూర్తి కె వెంకటేష్ నిందితుడిని దోషిగా తేల్చి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు 10,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. అదనంగా బాధిత బాలికకు 2 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపింది. ఈ కేసులో అల్వాల్ సిఐ ప్రశాంత్ సహకారంతో భరోసా లీగల్ కౌన్సిలర్లు రోజా, అఖిల బాధితురాలికి న్యాయ సహాయం అందించినట్లు ప్రభుత్వ న్యాయవాది ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. నమస్కారము. ఈరోజు పోక్సో కోర్టు గౌరవనీయ న్యాయమూర్తి కె వెంకటేష్ గారు నిందితునికి శిక్ష వేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలు ఏమనగా 2024లో స్కూల్లో చదువుతున్న అమ్మాయిపై నిందితుడు ఆర్జీ నారాయణ అనే వ్యక్తి అత్యాచారం చేయడం జరిగింది. దానిని కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఈ శిక్ష అనేది అతనికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల ఫైను, తర్వాత 2 లక్షల పరిహారము బాధితునికి ఇవ్వాలని ఆదేశించినారు. ఈ కేసుకు కోర్టు కానిస్టేబుల్ అయిన ఉపచారి, తర్వాత భరోసా లీగల్ సెల్ వాళ్ళు అఖిల గారు చాలా శిక్షణ అంటే ప్రోత్సహించి శిక్ష వచ్చేటట్టు చూస్తారు. తర్వాత ఈ కేసు యొక్క ఛార్జ్షీట్ రాహుల్ దేవ్ అనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫైల్ చేయడం జరిగింది. మహిళల పైన కానీ బాలికల పైన కానీ ఎలాంటి అవాంఛనీయ అంటే అత్యాచారాలు చేసినా ఈ విధంగానే శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. భరోసా నుంచి లీగల్ కౌన్సిలర్స్ మాట్లాడుతున్నాము. ఎక్కడైనా అత్యాచారం జరిగిన బాలికలు కానీ రేప్ కానీ ఏ విధమైన అత్యాచారానికి గురైన బాలికలు భయపడకుండా ముందుకొచ్చి స్కూల్స్లో కానీ, ట్యూషన్స్లో కానీ, హాస్టల్స్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఇంకా ఇంటి దగ్గర కానీ ఎక్కడ అత్యాచారం జరిగిన బాలికల్ని వేధించిన ఎవరు చూసినా కానీ బాధితురాలైనా వచ్చి కంప్లైంట్ చేయొచ్చు. అదేవిధంగా బాలిక టెన్షన్ పడి భయపడిన తల్లిదండ్రులు ముందుకొచ్చి, లేకుంటే చుట్టుపక్కల వారు ఎవరు అయినా కానీ ముందుకొచ్చి కంప్లైంట్ ఇస్తే భరోసా అండగా ఉంటుంది. భరోసాలో ప్రతి సపోర్ట్ మీకు దొరుకుతుంది. మెడికల్ కానీ, లీగల్ కానీ, కౌన్సిలింగ్ కానీ ప్రతి సపోర్ట్ మీకు భరోసా నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. ఎవరైనా ముందుకొచ్చి టోల్ ఫ్రీ నెంబర్ 1098 కానీ లేదా భరోసాకు వచ్చినా కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి స్టేట్మెంట్ కూడా భరోసాలోనే రాపిచ్చి తనకి ప్రతి విధమైన కౌన్సిలింగ్ కానీ, కోర్టుకి తీసుకెళ్లడం కానీ ప్రతిదీ తనకి చివరి వరకు జడ్జిమెంట్ వచ్చే వరకు తనకు సపోర్ట్గా ఉండి తన పేర్లు కానీ వివరాలు కానీ ఎక్కడ బయట పెట్టకుండా భరోసా మీకు అండగా ఉంటుంది. విక్టిమ్కి ఇంట్లో బాబాయ్ కానీ ఇంకా ఎవరైనా ఓన్ రిలేషన్షిప్ ఎవరైనా సరే తనను వేధించినా ముందుకొచ్చి మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే తనకి షెల్టర్ కూడా మనం భరోసా నుంచి సహాయం చేయగలుగుతాం. చుట్టుపక్కల స్నేహితులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంకా రిలేషన్షిప్లో కానీ ఇంకెవరు తన సెక్సువల్ హరాస్మెంట్ చేస్తే తను ముందుకొచ్చి కంప్లైంట్ చేయొచ్చు. తనకి ప్రతి ఒక్కరికి షెల్టర్ ఇవ్వడం జరుగుతుంది భరోసా తరపు నుంచి. కోర్టుకు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి భయపడ్డ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కూడా మేము భరోసా నుంచి తనకి సౌకర్యం కలిగిస్తాము. సెషన్ కానీ ప్రతిదీ తనకు ఉద్యోగం లాంటిది కానీ తను చదవడం కానీ ప్రతిదీ భరోసా తరపు నుంచి మేము తనకి అండగా ఉంటాము. ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ధైర్యంగా కేసు, ఇలాంటి పోక్సో కేసు కానీ రేప్ కేసు కానీ ముందుకొస్తే తనకి ప్రతిదీ మేము భరోసా నుంచి అండగా ఉంటాము. టోల్ ఫ్రీ నెంబర్ 1098 కానీ 181 కానీ 100 కానీ మీరు డయల్ చేస్తే మీకు భరోసా అన్ని విధాలుగా ఈ 2 కేసెస్లో మీకు సపోర్ట్గా ఉంటుంది.